పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు. బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ. యెస్. అంటే వ్యూయర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశానన్నమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను. ఒక రఫ్ గా అసలు ఏంటి, మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఎలా క్లాషెస్ వచ్చాయి, అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాసెస్ గురించి వదిలేదు. లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడు అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాం. ఓ రాకేష్ మాస్టర్ దగ్గర. ఓకే. 2009 అనుకుంటా. 2009 నుంచి 2010లో అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పేరుతో ఇట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే. చేసి చాలా సిక్ అయిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 months క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని. వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. వాడు ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాను రా అని అంటే అప్పటికే మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు? లేదు, అది అసలు లేదు. ఓకే. ఆల్బమ్ సాంగ్స్ లేదు, నార్మల్ గానే డాన్సర్ గా చేస్తున్నారు. డాన్సర్ గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10లో. ఓకే. సో మీకు బాబు లిరి అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్డే కలిసిన June 4th లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవాలి. నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను. అంటే ఇంటర్వ్యూ అని కాదు, ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్, బాబు గురించి, బాబు మెమరీస్ ఇలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్. అంటే ఆబ్వియస్ అది మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది, ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇక చెప్పుకోలేను నేను. అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతాను నేను. అదేందో లైఫ్లో నాకు ఒక పెద్ద అది అంతే చెప్పలేను. ఈ క్రిస్మస్కి కూడా, అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిచ్యువేషన్. చాలా ఇష్టం లిరి. ఐఎమ్ సో సారీ. అసలు ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెసెంట్ వెయిట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షదేవులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి. మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.
స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్. ఎస్. ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్చేసింది అవును. నా తప్పు ఏముంది అని. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగా యాపాకు తీయగా ఉంటుందంట. విన్నారా మీరు సామెత? అవును, తినగా వేము అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే. ఓకే, వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని ఎలా ఏంటి అనేది. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక మంచికి లేదు, అంటే అతని వల్లే వీళ్ళు విడిపోయారా? అట్లా లేదు. స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది. ఓకే, అట్లా కంటిన్యూ ఇప్పుడు ధైర్యపు ఏదో చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని సిచ్యువేషన్లు. ఇక ఎందుకులే డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు. కానీ జానులీరి చేసేది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. అవును, అయిందా? వాళ్ళిద్దరికి డైవర్ట్స్ అయినాయి. అవును, డైవర్ట్స్ అయిన తర్వాత అసలు డైవర్ట్స్ అయినాయో మీకు తెలియదు, నాకు తెలియదు. తెలుసా? మన దగ్గరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు. తన హస్బెండ్ ఎవరు? అతని పేరు టోనీ. అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు. అతను కూడా మంచిగానే ఉన్నాడు. అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు. పెళ్ళి చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది. ఓకే, కూర్చొని మాట్లాడుకొని. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంతసేపు మనతో మంచిగా ఉంటారు. అవును, కలిసిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో. ఇప్పుడు నా దగ్గరే 100 మంది టీము. నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టార్లలో కూడా ఒక్కడి గుణం ఒక మనస్తత్వం కాదు. నా దగ్గర వెనక గోతులు దోస్తారు. నా దగ్గర తిని నా దగ్గరే దాగి నాకే పుల్లలు పెడతారు. అట్లాంటి జనాల్లో ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని. ఎలా ఉంటుంది? సరే, ఒకళ్ళు మంచిగా దేవుడి దేవుళ్ళు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ. ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి? తను తలెత్తుకొని తిరగలదా? వదిలేసిన ఆమె సెకండ్ హస్బెండ్ ని వదిలేసే ఛాన్సెస్ ఉండవంటారా? అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావంటారా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది. సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సరే, ఈమె నిజంగానే తన కోటీశ్వరుడు, తన దగ్గర ఒక 100 కోట్ల ఆస్తుంది, తను ఏం చేయనీయాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు. మళ్ళీ తను పెళ్లి చేసుకున్న మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి, మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి. ఒకరోజు అనే అనుమానాలు ఉండవా? అది అక్కడ ఏమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులు ఇది తలెత్తుకోలేదు అంటున్నాం. మొగోడిదే ఉందండి, ఎక్కడ తిరిగి వచ్చినా మొగోడు రా అంటారు. అంతే, లేడీస్దే ఉంటుంది. అంటే తనకి 1కి 10 సార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఇడిచిపెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సింది అని నా ఒపీనియన్. ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది, నాకు చాలా పరిచయం. తన మీద ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పా. శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా చాలాసార్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పా. ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లే అమ్మాయి. నిజంగా శేఖర్ మాస్టర్ కి జాను లిరికి ఎందుకు ఉంటుందండి? ఆయన 100 మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్. ఇప్పుడు రష్యన్ గర్ల్స్తో సాంగ్ చేస్తుంటాడు. మన రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారా? రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆయన పక్కన డ్యాన్స్ చేస్తాడు, జస్ట్ ఇట్లా కళ్ళతో ఇట్లా అంటే చాలు, వాళ్ళకి అన్నీ ఉంటాయి అక్కడ. అంటే ఇది చెప్తున్నగా మన తెలుగు జనాలు చెప్తున్నగా అయినది కాదంటారు, కాంది అయిందంటారు కొంతమంది. జాను అనకపోతే ఇంకా గలీజ్ మాట అనాలనా? అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.